అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవిత బంగ్లూర్కర్ వ్లాగ్స్. ఈరోజు నేను వెజ్ మంచూరియన్ చేశాను. ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాను వెజ్ మంచూరియా. చాలా టేస్టీగా వస్తుంది. అయితే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని దాని నుంచి ఒక చిన్న కప్పుడు తీసి పక్క కట్టేసుకోవాలి క్యాబేజీని. ఎందుకంటే మనం గ్రేవీ చేస్తాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది. అంతలోపు మనము ఇక్కడ వాష్ చేసుకున్న క్యాబేజీని తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసి, కొద్దిగా చిటికెడంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసేయాలండి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాన్ని మంచిగా మనం ఉండలు వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదండి, కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనం దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది క్యాబేజీలో. అది ఇట్లా మనం పిండేసుకొని వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. వాటర్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో. తర్వాత పిండి బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండలన్నీ అందులో వేసేయాలండి. వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ తురుము, దాంట్లో వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లంని కొంచెం చిన్నగా తరిమేసుకొని, కొత్తిమీర, కరివేపాకు అండ్ కొద్దిగా మిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే మీడియంగా ఫ్రై అవ్వాలి, ఎక్కువ మొత్తం మనం కర్రీలాగా ఉడకనివ్వద్దు. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, మీరు అవసరం ఉంటే వేసుకోండి, లేదు ఇష్టం లేదు అంటే వేసుకోకున్నా పర్వాలేదు. కొంచెం జీలకర్ర, ఇది తిన్నప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది కాబట్టి నేను అరగడానికి కొద్దిగా జీలకర్ర వేస్తాను. అండ్ కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోవాలి. వేసుకొని టేస్ట్ కోసం అంతే. నచ్చకపోతే అది కూడా స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు కొంచెం 1.5 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి అండ్ టమాటా సాస్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అది బాయిల్ అవ్వాలి. అయ్యేటప్పుడు కొద్దిగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుతుంది కింద. అండ్ తర్వాత మనం ఈ ముందుగా ఫ్రై చేసుకున్న ఉండల్ని కూడా, అంటే అదే ఫ్రై చేసుకున్న మంచూరియన్ని కూడా దీంట్లో వేసేసి కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి. అంటే అన్నిటికీ బాగా పట్టాలి కదా, అందుకోసమని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి. అంతే అండి, వేడి వేడిగా ఇంట్లోనే తయారు చేసుకున్న వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వింగ్ చేసేసుకొని తినేయడమే. పిల్లలకు మాత్రం పెట్టకండి, ఎందుకంటే మైదా, సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్ ఇవన్నీ కూడా అంత హెల్త్కి బాగుండవు. పిల్లలకి వాళ్ళకి టేస్ట్ చూపించండి. పెద్దవాళ్ళైతే పెట్టేయండి, కానీ చిన్న పిల్లలకి పెట్టకండి. నేను తనకి టేస్ట్ చూపిస్తున్నాను. అది పెట్టింది కూడా తీసేసాను దాని నోట్లో నుంచి, కానీ నేను మాత్రం తినేసాను, ప్లేట్ ఖాళీ చేసేసాను. అండ్ అంత బాగుంది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే బయటకు వెళ్ళి వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారు అండ్ ఎలాంటి సాస్లు మంచి కంపెనీవి అవి ఇవి ఏం యూస్ చేయరు. ద బెస్ట్ ఈజ్ మనం ఇంట్లోనే చేసుకోవడం. అది కూడా మంత్లో ఒక్కసారి అయితే పర్లేదు, కానీ రోజు అంత హెల్త్కి బాగుండదండి. థ్యాంక్ యూ.